జై రాధాకృష్ణ. ఈరోజు మనము శ్రీకృష్ణ భగవానులు గారు చెప్పినటువంటి ఒక మాట గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. యద్భావం తద్భవతి అన్నారు. అంటే ఏ విధంగా నీ ఆలోచన ఫ్రీక్వెన్సీ ఉంటుందో, ఆ విధంగానే నీ కంటికి కనిపించటం, నీ చెవులకు వినిపించటం జరుగుతుంది. సో, ఇది ప్రాక్టికల్‌గా మన లైఫ్‌లో ఎలా అనేది మనం చూద్దాం. మన ఫోన్‌లో మనం ఎవరికైతే కాల్ చేయాలో, వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళకే రీచ్ అవుతుంది కదా! అదేవిధంగా మన న్యూరాన్స్ సిస్టమ్, మన బుర్రకి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి గురించన్నా బ్యాడ్‌గా థింక్ చేస్తూ ఉంటాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి అదే కనపడుతుంది. అదే వినపడుతుంది కూడా. నేను చెప్పానా వీళ్ళు ఇలా అంటున్నారనేసి, ఇప్పుడు చూసావా ఇది నిజమే కదా! అనేసి అడగడం అనమాట. ఇప్పుడు ఇది ఎలా నిరూపించగలమంటే, ఫస్ట్ అయితే ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. 3 టైమ్స్ ఉచ్ఛ్వాస, నిశ్వాస అంటే బ్రీతింగ్ తీసుకొని నిదానంగా వదలండి. 3 టైమ్స్ అయిపోయిన తర్వాత, నాకు ఇప్పుడు నేను గ్రీన్ కలర్ చూడాలి. గ్రీన్ కలర్ చూడాలి అని 3 టైమ్స్ చెప్పండి. మనం కళ్ళు తెరిచిన వెంటనే మనకు కనిపించేది గ్రీన్ కలరే. అంటే ఇప్పటి వరకు మన చుట్టూనే ఉంది. మన దగ్గరే ఉంది ఆ కలర్. బట్ కానీ నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా మీ బుర్రలో నుంచి ఫ్రీక్వెన్సీ గ్రీన్ కావాలి అని అంటున్నారో, ఇంతవరకు మనతో ఉంటూనే ఉన్న ఆ కలరు హైలైట్‌గా కనపడుతుంది. ఫస్ట్ మనం కళ్ళు తెరిచిన వెంటనే మనకు కనిపించేది ఆ కలరే. అంటే ఈ భూప్రపంచంలో అన్నీ ఉన్నాయి. కానీ నీకేం కావాలో దాన్ని మాత్రమే పదే పదే తలుచుకుంటున్నావు కాబట్టి నీకది కావాలి. అది నెగెటివ్ కానీ, పాజిటివ్ కానీ. తనకి నెగెటివ్ అంటే తెలీదు, పాజిటివ్ అంటే కూడా తెలీదు. మన బుర్రకి కావాల్సింది నీకేం కావాలో అది ఇవ్వడం తప్ప ఇంకేమీ తనకి వర్క్ ఉండదనమాట. ఇదే శ్రీకృష్ణ భగవానులు గారు చెప్పింది. మన చుట్టూ చాలా ఉంటాయి. మనకేం కావాలన్నది మాత్రమే మనం తలుచుకుంటూ ఉండాలి. అది మనకి కావాల్సింది పాజిటివా, నెగెటివా? జై రాధాకృష్ణ.